న్యూస్ బులెటిన్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం. దుబ్బాక మున్సిపాలిటీలో సమాన ఓట్లు, లక్కీ డ్రాతో విజేత ప్రకటన. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను ప్రస్తుతం 45 మున్సిపాలిటీల ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో కాంగ్రెస్ 37, బీఆర్ఎస్ 7 చోట్ల, మరో స్థానంలో ఏఐఎఫ్పి పార్టీ విజయం సాధించింది. చిట్యాల మున్సిపాలిటీలో ఎన్నికల ట్రాన్స్జెండర్ విజయం సాధించిన సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు పొందారు. మున్సిపల్ ఎన్నికల్లో బోని కొట్టిన జనసేన తొలి కౌన్సిలర్ గా విజయలక్ష్మి. తెలంగాణ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు వెంటనే సర్టిఫికెట్లు. ఎస్ఈసి కీలక నిర్ణయం. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్ కు షాక్. సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం. భద్రాచలం ఏరియాలో హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి వైద్యం. ఛత్తీస్గఢ్ కు చెందిన బాలుడు ప్రాణాలు కాపాడిన డాక్టర్లు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కవితకు ట్విస్ట్ ఇచ్చిన నేతలు. బోని కొట్టిన కవిత మద్దతురాలు తొలి అడుగులోనే విజయం. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ కైవసం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోని. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. మొత్తం 15 స్థానాలకు గాను 9వ వార్డులో కాంగ్రెస్, 5వ వార్డులో బీఆర్ఎస్ గెలుపొందగా జనసేన ఒక వార్డును దక్కించుకుంది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బిఎన్బి ఘన విజయం. తారిక్ రెహమాన్ కు కాంగ్రెస్ చెప్పిన ప్రధాని మోడీ. పేదలకు కార్పొరేట్ వైద్యం 1000 పడకల. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి రెడీ. ఆ రోజు ప్రారంభం. ముహూర్తం ఫిక్స్. మాదాపూర్ చెరువులో నిర్మాణాలు. నెలకు లక్షల్లో అద్దెలు. 2200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా. ఏ అధికారంతో కూల్చేశారు? వేసిన కంచె తొలగించండి. హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్. రాహుల్ గాంధీ పదవికి ముప్పు. లోక్సభ నుంచి ఎంపీని ఎలా బహిష్కరిస్తారు? చట్టం ఏం చెబుతోంది? పార్లమెంటు వేదికగా మరో రాజకీయ యుద్ధం మొదలైంది. ఒకప్పుడు కోర్టు తీర్పుతో ఎంపీ పదవి కోల్పోయి సుప్రీంకోర్టు పోరాటంతో దానిని తిరిగి సాధించుకున్న రాహుల్ గాంధీని ఇప్పుడు సభ తీర్మానం ద్వారా శాశ్వతంగా బయటకు పంపించేందుకు అధికార పక్షం వ్యూహ రచన చేస్తోంది. మోదీ రాజకీయ జీవితంపై ట్రంప్ వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన భారత్ తగిన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటన. నవ భారతానికి నూతన చిరునామా. సేవా తీర్థ పరిపాలనలో చారిత్రాత్మక మార్పు. పాకిస్తాన్ ను పొగిడిన శశి తరుణ్ వీడియో వైరల్ కావడంతో ఫైర్. తమిళనాడు అసెంబ్లీకి త్వరలోనే జరగనున్న ఎన్నికల కలైంగర్ పథకం కింద మహిళలకు నెల 1000 సమ్మర్ స్పెషల్ కింద మరో 2000 అందజేత. ఫుట్ పాత్ మీదకు బండేసుకొచ్చిన వ్యక్తికి చుక్కలు చూపించిన కేరళ బామ్మ వీడియో వైరల్. రోజ్ డే నాడు భర్తకి సర్ప్రైజ్ గులాబీలతో పాటు మందు బాటలు ఇచ్చిన భార్య అరెస్ట్ చేసిన పోలీసులు. డంకీ రూట్ లో అమెరికాకు వెళ్తున్న భారతీయ జంట కిడ్నాప్. లైవ్ లో చిత్రహింసలు. ముంబై శివాజీనగర్ పరిధిలోని పూర్ఖానియా మసీద్ సమీపంలో ప్రియుడితో సన్నిహితంగా ఉంటోందని యువతిని కాల్చి చంపిన ప్రియురాలు. అమెరికాలో జాహ్నవి కందుల మృతికి 260 కోట్ల పరిహారం. అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు మొదలు. ఘనంగా పసుపు వేడుక హాజరైన మెగా ఫ్యామిలీ. మనవడు మనవరాలతో చిరంజీవి, శివరం, అన్విరా దేవి బారసాల ఫోటో వైరల్. మెగా ట్విన్స్ కు నామకరణం. ఆ ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా కొడుక్కి పేరు పెట్టిన చరణ్. పవర్ఫుల్ గా కూతురి పేరు అన్విరా దేవి, శివరం పేర్లు పెట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కుమార్తె పేరుకు ధైర్యవంతురాలు అనే అర్థం వస్తోందని, కుమారుడి పేరు చిరంజీవి, రామ్ చరణ్ పేర్ల కలయిక ఉన్నట్లు టాక్. ఖుషి నుంచి మా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ అయిపోయామంటున్న అర్జున్ సర్జా. ఎన్టీఆర్ నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్. 2 సార్లు క్యాన్సర్ తో పోరాటం. ఇప్పుడు సినిమాలో సరైన అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉంది అంటున్న మమతా మోహన్ దాస్. మళ్లీ భారీగా దిగొచ్చిన బంగారం ధర. గ్రాము పసిడి ధర ఫిబ్రవరి 12న 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై 110 తగ్గి హైదరాబాద్ నగరంలో 10 గ్రాములకు 14,520కి చేరింది. అంటే తులంపై 1,100 రూపాయలు తగ్గి 1,45,200గా ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి 13న మధ్యాహ్నం ధర మరింత తగ్గింది. గ్రాముపై 240 లేదా తులంపై 2,400 తగ్గడంతో గ్రాము ధర 14,250కి దిగి వచ్చింది. 24 క్యారెట్ల పసిడి ధర 2,620 పతనంతో తులం 1,55,750 వద్ద ఉంది. కిలో వెండి రేటు 3 లక్షల మార్కు వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతుంది. ఇవి ఈ రోజుకి సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.